హలో అందరికీ వెల్కమ్ టు మద్రాసులో మనం ఛానల్కి. ఈరోజైతే నేను ఈ వీడియోలో చేపల కూర చింతకాయలతో చేయబోతున్నాను. ఈ చేపలను అయితే ఊరి నుంచి మా మామయ్య తీసుకొచ్చారు. సో వాళ్ళు క్లీన్ చేసుకొని తీసుకొచ్చేసారు. ఇవి కేజీ చేపలు. ఈ కేజీ చేపల్లోకి 300 గ్రామ్స్ చింతకాయలు తీసుకున్నాను. చింతకాయల్ని క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్తో బాయిల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ కేజీ చేపల్లోకి 3 టమోటాలు, 1 ఎర్రగడ్డ, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. చింతకాయల్ని బాగా సాఫ్ట్గా అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. వీటి నుంచి తీసే గుజ్జుతోనే మనం చేపల కూర చేసుకోబోతున్నాము. ఇక్కడ బాగా కడిగిన చేపల ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, మీకు తగినంత కారం తీసుకోండి. నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్స్ కారం యూస్ చేస్తున్నాను. ఈ 3 బాగా చేపలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. అది 1 టేబుల్ స్పూన్ పోసాను. అది కూడా బాగా కలిసేలాగా చేపలకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ టమోటాని చేతితో కొంచెం స్మాష్ చేస్తున్నాను. ఇక్కడ బాయిల్ చేసిన చింతకాయల్లోంచి వాటర్ సపరేట్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చింతకాయల్లో ఉన్న పల్ప్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఈ ఫిష్ కర్రీలోకి మ్యాంగో పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే చింతకాయల నుండి మొత్తం గుజ్జుని సపరేట్ చేసేసాను. చేపల కూర ఎప్పుడు కూడా మరీ నీళ్ళగా కాకుండా కొంచెం చిక్కగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న గుజ్జుని మొత్తాన్ని చేపలు మనం ఏదైతే కలుపుకున్నామో అందులోకి పోసేస్తున్నాను. చేప ముక్కలు మునిగేంత వరకు మనం పులుసు పోసుకోవాలి. ఇక్కడ ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో కొంచెం ఆవాలు వేసుకున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ పోపులో మనం కలిపి పెట్టుకున్న చేపల పులుసుని అయితే పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. చేపల కూరని బాగా చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. ఇందులోకి గెంటి ఏది యూజ్ చేయకుండా మధ్య మధ్యలో మనం చేతితో ఇట్లా పట్టుకొని తిప్పి పెట్టుకోవాలి. కూర బాగా చిక్కబడిన తర్వాత ధనియాలు, ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. అదైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని తిరిగి మళ్ళీ కూరని కలిపి పెట్టుకున్నాను. లాస్ట్లో కొద్ది కొత్తిమీర చల్లుకొని దించేసేయాలి. అంతేనండి, ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.